అందరికీ నమస్కారం। ఈరోజు పెద్ద ఎత్తున మన హైటెక్ సిటీలో TV9 కానీ దానికి తోడు మన క్యాబ్ వెంకటేష్ కానీ వీళ్ళిద్దరి సమక్షంలో తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే మొత్తం ఇంజనీరింగ్ విద్యకు కానీ ప్రతి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు ఒక అవేర్నెస్, ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది, ఏ కాలేజీలో తీసుకుంటే బాగుంటుంది అని మొత్తం దానికోసం ఇంత పెద్ద ఈ ఎడ్యుకేషన్ ఫేర్ పెట్టినందుకు TV9కు చాలా చాలా ధన్యవాదాలు। అదే మాదిరిగా మా క్యాబ్ వెంకటేష్ కూడా గత 25 సంవత్సరాల సంది ఆయన జీవితమే ప్రతి ఒక్కరికి కూడా స్టూడెంట్స్కి అడ్వైజ్ ఇచ్చేది ఆయన పని। ప్రతిరోజు ఆయన పెద్ద డబ్బులు సంపాదించలే, డబ్బుల కోసం పనిచేయడైనా స్టూడెంట్స్కు అవేర్నెస్ ప్రోగ్రామ్, స్టూడెంట్కు ఎంత ఎంసెట్లో ఏ ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో దొరుకుతుంది, ఏది బాగుంటుంది అనేది 25 సంవత్సరాల సంది కూడా మంచిగా ఆయన సలహాలు అడ్వైజ్ ఇస్తూ వస్తూ ఉన్నాడు। దానికి తోడు ఈరోజు TV9 వాళ్ళు ఇండియా లెవెల్లో ఎడ్యుకేషన్ పేరు పెడుతున్నారు। ఇండియా లెవెల్లో పెట్టినా, ఎక్కడ భారతదేశంలో ఏ ఢిల్లీలో పెట్టినా, బెంగళూరులో పెట్టినా, ఎక్కడ పెట్టినా మన తెలంగాణ మన హైదరాబాద్ అంత సక్సెస్ ఎక్కడ లేదు। ఎందుకంటే నేను కూడా 24 సంవత్సరాలు అయింది కాలేజీలు పెట్టి, నేను రకరకాల కాలేజీలు పెట్టినా। ఈరోజు నాకు 3 యూనివర్సిటీలు వచ్చిన ఇండియాలో నేనే నంబర్ 1। మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్, మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి MR యూనివర్సిటీ, 200 కోర్సులు ఉన్నాయి। భారతదేశంలో ఎక్కడ లేని కోర్సులు, ప్రపంచంలో లేని ఉన్న కోర్సులన్నీ కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలో తీసుకొచ్చిన। అసలు ఆ కోర్సులు నేను కూడా చెప్పలేను, ఆ పేరు కూడా నాకు కూడా తెలియదు। మెడికల్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, హెల్త్ సైన్స్లో కానీ, ఫార్మసీలో కానీ, ప్రతి దాంట్లో మేనేజ్మెంట్లో కానీ కొత్త కొత్త కోర్సులు। నాకు ఇవాళ ఎంత సంతోషం అనిపిస్తుందంటే, ఎందుకంటే నేను ప్రపంచమంతా తిరిగిన, మీరు ఎక్కడ చూడండి, మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ వ్యవస్థ అంటే సౌత్ ఇండియానే, సౌత్ ఇండియా కాకుండా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నై। మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇంజనీరింగ్కి ఎంత డిమాండ్ ఉందో। మన దగ్గర ఐటీ పీపుల్ హైదరాబాద్లో 9 లక్షల మంది పనిచేస్తున్నారు, మన బెంగళూరులో 25 లక్షల మంది పనిచేస్తున్నారు ఐటీ పీపుల్। అంటే నేను 2 రాష్ట్రాలలో చెప్తున్నా, నీకు భారతదేశంలో ఎన్ని లక్షల మంది పనిచేస్తున్నారు, అమెరికాలో, ప్రపంచంలో, లండన్లో ఇవంతా కూడా ఎన్ని లక్షల మంది పనిచేస్తున్నారు। మరి ఈ లక్షల మందికి కూడా ఎక్కడికి వెళ్ళి జాబులు వస్తున్నాయంటే, ఈ లక్షల మందికి అమెజాన్, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కూడా వాళ్ళకి లక్షల మంది కావాలి। వాళ్ళు అన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు, వాళ్ళు ఏం మ్యానుఫ్యాక్చర్ చేయరు, వాళ్ళు ఖాళీ సాఫ్ట్వేర్ తయారు చేస్తారు। గూగుల్ ఏం చేస్తుంది, డాటా తయారు చేస్తుంది। యాపిల్ ఏం పని చేస్తాడు, యాపిల్ ఫోన్ తయారు చేస్తాడు। యాపిల్ ఫోన్ ఏంది 10-12 వేలకు తయారవుతుంది, దాంట్లో 2G, 3G, 4G, 5G వేస్తాడు। ప్రతి ఏడాది కొత్త G తీసుకొస్తాడు, 10,000 వేస్తాడు, మంచిగా బిజినెస్ చేస్తాడు। సాఫ్ట్వేరే ఇదంతా, టెక్నాలజీ కంపెనీలు ఇవన్నీ కూడా। నేను చైనా పోయినా, మొన్న జపాన్ పోయినా, తైవాన్ పోయినా, కొరియా పోయినా, అమెరికా పోయినా, లండన్ పోయినా, ప్రపంచమంతా కూడా ఎక్కడ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ పిల్లలను కంటలేరు। కొత్త జనరేషన్ లేదు, కొత్త ప్రోడక్ట్ లేదు। భారతదేశంలోనే 65% యువకులు ఉన్నారు, 65%। ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, ఫార్మాసిస్టులు, మేనేజ్మెంట్ కావాలంటే, మన ప్రపంచానికి కావాలంటే వాళ్ళంతా కూడా మన భారతదేశంలోనే దొరుకుతున్నారు। మన పిల్లలకే అవకాశాలు ఉన్నాయి।
లక్షల ఉద్యోగాలు ఉన్నాయి మల్టీనేషనల్ కంపెనీలా. నేను చూసిన ప్రపంచమంతా తిరిగి. ప్రపంచాన్ని రూల్ చేసే శక్తి మన పిల్లలకే ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మన పిల్లలను ఆ మల్టీనేషనల్ కంపెనీ తగ్గట్టు తయారు చేయాలా లేదా? సిలబస్ కానీ ఏదైనా దాని తగ్గట్టు తయారు చేయాలి. ప్రపంచంలో షార్టేజ్ రెండే ఉన్నాయి. ఒకటి స్కిల్, రెండోది టెక్నాలజీ. నేను అబ్జర్వ్ చేసింది రెండే రెండు. స్కిల్, టెక్నాలజీ ఉందనుకో నీకు డిగ్రీ కూడా అవసరం లేదు. జాబ్ గ్యారంటీ. నేను లాస్ట్ టైం అమెరికా పోయినప్పుడు అడిగిన అక్కడ ఒక స్టూడెంట్ను, బాబు నీకు బీటెక్ మీద వస్తుందా జాబు, ఎంటెక్ ఎంఎస్ మీద వస్తుందా, పిహెచ్డి మీద వస్తుందా అని అడిగిన. ఆయన అడిగితే ఆ స్టూడెంట్ ఏమని అడుగుతా, అంకల్ డిగ్రీ సెకండ్ ఇయర్ పాస్ అయినా సరే ఇంజనీరింగ్ లా నా తన టెక్నాలజీ స్కిల్ ఉంటే నాకు జాబ్ వస్తుంది. డిగ్రీని చూసి ఇయ్యరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మా దగ్గరనే పాస్ అయిన ఇంజనీరింగ్ స్టూడెంట్కు 70% పాస్ అవుతాడు. ఆయన మార్కులు వచ్చినాయి, సర్టిఫికెట్ ఉంది బీటెక్, కానీ మల్టీనేషనల్ కంపెనీ ముంగటికి పోతే ఇంగ్లీష్ మాట్లాడలేకపోతుండు, ల్యాప్టాప్ నడిపించలేకపోతుండు, టెక్నాలజీ లేదు, ఏదైనా చిన్న ప్రాజెక్ట్ ఇస్తే చేయలేకపోయిండు. మరి జాబ్ ఎట్లు ఇస్తాడు ఆయన? ఏ బేస్ మీద జాబ్ ఇస్తాడు? ఇంజనీరింగ్ సర్టిఫికేట్ మీద ఇస్తాడా? మన సిలబస్ ఏమో జేఎన్టీ సిలబస్ కానీ ఉస్మానియా సిలబస్ కానీ మన ఇంకా పాత సిలబస్లు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లోనే నేను గవర్నమెంట్ కూడా మన సీఎం కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. స్కిల్ ఇండియా పెట్టిండ్రు, స్కిల్ యూనివర్సిటీ పెట్టిండ్రు, చాలా మంచిది. కానీ దానికి తగ్గట్టుగా ఇమ్మీడియట్గా మన ఇంజనీరింగ్ వ్యవస్థలో మనం టెక్నాలజీ స్కిల్ తోటి ఇప్పుడున్న చైర్మన్ బాలకృష్ణారెడ్డి కూడా బాగా ప్రయత్నం చేస్తున్నాడు. టెక్నాలజీ కోసం, స్కిల్ కోసం సిలబస్ మార్చాలని. ఇవన్నీ కూడా ఇప్పుడు మన ఇంజనీరింగ్ సిలబస్లో ఏముంది? ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్. ఫస్ట్ ఇయర్లో చెప్పేది ఏంటి? ఈ 4 సబ్జెక్టులే మెయిన్ చెప్తారు. ఇంటర్మీడియట్ 90% పాస్ అయిన వాళ్ళకు ఇంగ్లీష్ రాదా? పూర్వం అంటే ఇంగ్లీష్ రాకపోతే తెలుగు మీడియం చదువుతారు. ఇప్పుడంతా కాన్వెంట్లోనే చదువుతున్నారు, సిబిఎస్ఈ చదువుతున్నారు, 90% పాస్ అవుతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఇంగ్లీష్ వస్తుంది. మళ్ళీ మనం ఇంగ్లీషే చెప్తాం. మ్యాథ్స్ చెప్తారు, మ్యాథ్స్ అంటే కావాలి చెప్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏమవసరం? మళ్ళా నీకు కావాల్సింది టెక్నాలజీ స్కిల్. అది ఉంటేనే నీకు మల్టీనేషనల్ జాబ్ వస్తుంది. నీకు 90% కెమిస్ట్రీలా, ఫిజిక్స్లా, ఇంగ్లీష్లా, మ్యాథ్స్లో నీకు మార్కులు వచ్చినా లాభం లేదు. నీకు ల్యాప్టాప్ రావాలి, టెక్నాలజీ నేర్చుకోవాలి, వాడు అడిగిన ప్రాజెక్ట్ చెయ్యాలి, అప్పుడే జాబ్ వస్తుంది. లేకపోతే రాదు. మనం ఎంత చదువు, ఎంత మెరిట్ రాని, నేను లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన. నేను ఇలా ఇండియాలో మీరు ఏమని అనుకోండి, నా డబ్బా నేనే కొట్టుకుంటున్నాను కూడా అనుకోండి. నేనే పీజీలో మెడికల్లో నేనే నెంబర్ 1, ఇలా యూజీలో ఎంబీబీఎస్లో నేనే నెంబర్ 1, యూజీలో ఇంజనీరింగ్లో నేనే నెంబర్ 1. మా పిల్లలకి ఇప్పుడు మా కాలేజీలో ఒకరే చెప్పిన, ల్యాప్టాప్ లేని కాలేజీకు రావద్దు. డే 1 నుంచి ల్యాప్టాపే నీ లైఫ్ పార్ట్నర్. సెల్ ఫోన్ కాదు, ఫ్రెండ్ కాదు, ఏది కాదు. నువ్వు నీ లైఫ్లో సక్సెస్ కావాలంటే ల్యాప్టాప్ తీసుకొని కాలేజీకు రావాలి. మినిమం 5-6 గంటలు ల్యాప్టాప్ మీద పని చేయాలి. లేకపోతే నువ్వు లైఫ్లో సక్సెస్ కాలేవు, ప్రపంచంలో రీచ్ కాలేవు. నేను అది పని చేస్తే ఇవాళ పిల్లలు ఎంతమంది, మన అమీర్పేటలో ఎంత బిజినెస్ అవుతుంది గుర్తా ఏడాదికి? మన పిల్లలు బీటెక్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు 8,000 కోట్ల బిజినెస్ అవుతుంది మన అమీర్పేటలో. ఎందుకంటే ట్రైనింగ్ పోతారు, 3 నెలల కోచింగ్, 4 నెలల కోచింగ్, 6 నెలల కోచింగ్, పాస్ అయిన వాళ్ళు మళ్ళా కోచింగ్ చేస్తే ఏదో జాబ్ వస్తుంది, అది మామూలు జాబు. అదే మనం ఇంజనీరింగ్ కాలేజీలో డే 1 నుంచి వాళ్ళకి ట్రైనింగ్ చేస్తే
ల్యాప్టాప్ మీద స్కిల్ టెక్నాలజీ నేర్పిస్తే ఎందుకు జాబు రాదు? పాత రివైజ్ చేసి క్వశ్చన్ బ్యాంక్ అంతా మల్టీనేషనల్ త్వరగా చెప్పిస్తే రోజు 5-6 గంటలు ఎక్సర్సైజ్ చేపిస్తే ఎందుకు సక్సెస్ కాదు? మల్టీనేషనల్ కంపెనీ అడిగిన జాబులను క్వశ్చన్ అంతా కూడా మనం ముందే 10th క్లాస్ బట్టి పట్టించినట్టు మనం బట్టి పట్టిస్తే ఎందుకు ప్రాజెక్ట్ చేయడు? అడిగిన క్వశ్చన్ కంటే అడ్వాన్స్ చెప్పగలుగుతాడు, అడ్వాన్స్ ప్రాజెక్ట్ చెప్తారు. మన పిల్లలు ఆనిముత్యాలు బంగారం. ఇప్పుడు ఆ 9th క్లాస్ అమ్మాయి ఎట్లా వచ్చి చెప్తుంది? ఎంత టాలెంట్ ఉన్నారు, ఎంత స్కిల్ ఉంది, కానీ వాళ్ళ టెక్నాలజీ లేదు. మనం పాడు చేస్తున్నాం వాళ్ళని. మన సబ్జెక్ట్లా, మన సిలబస్లా, మనమంతా ఇంకా 50 ఏళ్ళ సిలబస్లా. ఎంబీబీఎస్ కోర్స్ ఉంది, 50 ఏళ్ళ నాటి సిలబస్, 50 ఏళ్ల కింద అప్పుడే సిలబస్. అదే ఎంఎస్ చేయాలి, అదే ఎంబీబీఎస్, అదే పీజీ, అదే కోర్సు. నేను ఇప్పుడు కొత్త యూనివర్సిటీ తెచ్చిన డిజిటల్ హెల్త్, తైవాన్కి వెళ్ళి డిపిఆర్ రిపోర్ట్ తెచ్చి ఫ్యాకల్టీని తెచ్చి కొత్తగా ఇండియాలో ఫస్ట్ టైం డిజిటల్ హెల్త్ డిస్టెన్స్ క్లస్టర్ డీమ్డ్ యూనివర్సిటీ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్. 7 కాలేజీలు కట్టి ఒకటే కాలేజీ తెచ్చిన యూనివర్సిటీ. దాంట్లో ఏంటంటే మెడికల్ ఉంది, ఎంబీబీఎస్ ఉంది. ఎంబీబీఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మసీ ఆర్టిఫిషియల్ ఏఐ. ప్రతి దానికి ఏఐ జోడించి చెప్తేనే దానికి కలర్ వస్తుంది, డిజిటల్ వస్తుంది. ప్రపంచం అంతా అదే రూట్లో పోతుంది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఏఐ 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 అంటున్నారు. మనకేమో ఎవరికి ఏం తెలియదు ఏఐ అంటే. మనం 8-9 సంవత్సరాలు వెనుకకున్నాం. ఇప్పుడు తైవాన్ పోయినా నేను అక్కడ చూస్తే ఆ అభివృద్ధి, ఆ డెవలప్మెంట్, ఆ సిలబస్, ఆ సిస్టము. మనం ఇప్పుడు ఇంకా రీచ్ కావాలంటే 8-9 కావాలి. చైనా కానీ జపాన్ కానీ ఇవన్నిటికి రీచ్ కావాలంటే మనం ఇప్పుడు అడ్వాన్స్ కావచ్చు. మన పిల్లల అరిచేట్లనే ఉంది ల్యాప్టాప్లో. ప్రపంచం అంతా మనం చేతులనే చూసుకోవచ్చు. మనం ఇంకా 8-9 ఏళ్ళు ఎందుకు వెనుకకు ఉండాలి? అక్కడ చదివే చదువు మన పిల్లలు చదువుతారు. ఎక్కడ కూడా కొత్త ఇంజనీర్ లేరు, కొత్త డాక్టర్ లేరు. మనం 50 ఏళ్ళ సందేహం చూస్తున్నా. ప్రతి డాక్టర్ వరల్డ్ క్లాస్ డాక్టర్ మన తెలుగుడే. ప్రపంచంలో సైంటిస్ట్ కానీ, ఇంజనీర్ కానీ, పెద్ద పెద్ద పొజిషన్లు కానీ మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ప్రపంచాన్ని రూల్ చేసే శక్తి మన తెలుగు వాళ్ళకు ఉన్నది, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ఉన్నది. కాబట్టి మన పిల్లలు ఆనిముత్యాలు, డైమండ్స్, మన పిల్లలకు దేవాన్ నుంచి పర్ఫెక్ట్ తోటి స్కిల్ టెక్నాలజీ ఆ 2 నేర్పిస్తే ప్రపంచాన్ని కూడా రూల్ చేస్తారని కూడా నేను మీ అందరు కూడా మనం చేస్తున్నాను. నేనేదో భాషనిస్తాను చెప్తలేను. నేనేం పెద్ద ప్రొఫెసర్ని కాదు. నేనేమి డాక్టర్ చదవలే, బీటెక్ నాకు ఫుల్ ఫామ్ కూడా తెలియదు ఇప్పటికీ. అయినా నేను చదివిన ఇంజనీరింగ్ వ్యవస్థ అంటే పిల్లలకు జాబ్ కావాలంటే వాళ్ళకు మల్టీనేషనల్ కంపెనీకి ఏం కావాలో మనం ఈ పిల్లలకు అది నేర్పియాలి. బీటెక్లో ఏముందో జేఎన్టీ సిలబస్ కాదు మనం నేర్పించేది. మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ కావాలంటే అది నేర్పియాలి మనం డే 1 నుంచి. అప్పుడు జాబ్ వస్తుంది మన స్టూడెంట్కు. ఎంత స్మార్ట్ ఉన్నారు అనుకుంటున్నావు? టీచర్ కంటే కూడా అడ్వాన్స్ ఉన్నారు మన పిల్లలు. ఓ టీచర్ ఏదైనా బోర్డు మీద చెప్తే కూడా అది రాంగ్ ఆన్సర్ చెప్తే గూగుల్లో చూసుకుంటే స్టూడెంట్ ఎంబడేది రాంగ్ ఆన్సర్ అని చెప్పగలే శక్తి ఉన్నది ఇప్పుడు మన పిల్లలకు. అంత అడ్వాన్స్ ఉన్నారు మన పిల్లలు. కాబట్టి నేను ఎవరిని విమర్శిస్తలేను. జయంట్ గారి మన సిలబస్ మార్చుకోవాలి, మన సిస్టమ్ మార్చుకోవాలి. ప్రపంచం తగ్గట్టు ఆ స్టూడెంట్స్ అంతా కూడా మన దగ్గరనే ఉన్నారు. మనం వాళ్ళని తయారు చేసుకుంటే మనం లీడ్ చేయగలుగుతాము. మనం ప్రపంచాన్ని కూడా బీట్ చేయగలుగుతాము. ప్రపంచంలో ఎక్కడ కూడా యువ ఇంజనీర్స్ లేరు. ప్రపంచానికి చాలా షార్టేజ్ ఉంది. మొత్తం టెక్నాలజీ చేసే మనుషులే కావాలి, వాళ్ళకి కావాలి. కాబట్టి మన పిల్లలకి అవకాశం ఉంది, ఎవ్వరికి కూడా లేదు. మనమందరం కూడా దయచేసి మంచి టెక్నాలజీ స్టూడెంట్ కూడా మీరు ఏదో మంచి కాలేజీ మల్లారెడ్డి కాలేజీ పెద్ద కాలేజీ అని పేరు 20 ఏళ్ళ సంది 30 ఏళ్ళ సంది కాదు. స్కిల్ టెక్నాలజీ ల్యాప్టాప్ డే 1 నుంచి నీ బిడ్డకు కొనియాలి. నువ్వు సీట్ ఇప్పించింది గొప్పతనం కాదు. ల్యాప్టాప్ మీద పని చేస్తేనే సక్సెస్ అవుతారు. అది నా రీసెర్చ్, నేను చూసిన. ఇప్పటికి కూడా నా క్యాంపస్లో 50,000 మంది స్టూడెంట్స్. నేను మొన్నటి సందే నేను కూడా మొదలు జేఎన్టీ సిలబస్ ఉంటాయి, అన్నీ నాయే పాతే ఉన్నాయి. ఇప్పటికి కూడా సగం అట్లనే ఉన్నాయి. నేను జనవరి 2 నుంచి మొత్తం మార్పు తీసుకొస్తేనే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ 50,000 మంది ల్యాప్టాప్తోనే వస్తున్నారు.
పర్ఫెక్ట్ రోజు 5-6 గంటలు పని చేస్తున్నారు. చేస్తేనే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. వాళ్ళకు క్లారిటీ వచ్చింది. వాళ్ళు అమీర్పేట పోయే పంచాయతీ లేదు. ఇప్పుడు వాడు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నానుకో జావా, కోడ్, పైథాన్, డేటా సైన్స్ ఈ 4 నేర్చుకున్నానుకో ఫస్ట్ ఇయర్లో, నీకు 4th ఇయర్ 3rd ఇయర్ కల్లా 3rd ఇయర్ అని జాబ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఆయన వచ్చిండు. ఇప్పుడు నేను ఆయన దగ్గర పోయినా, 4 పిల్లలు ఐఐటి పిల్లలు స్టార్టప్లో కొందరు ఫండింగ్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు పెట్టిరు స్టార్టప్ అని. లాస్ట్ ఇయర్ పెట్టిరు. దాని ఏం లేదు, హైటెక్ సిటీలో ₹1 కోటి కిరాయి కట్టి నడిపిస్తుండు. ఏం ఇట్లా నడిపిస్తున్నారు? మళ్ళీ కాలేజ్ లేదు, యూనివర్సిటీ లేదు, ఏం లేదు. 1000 మంది పిల్లలు జాయిన్ అయినారు. 3 లక్షల ఫీజు. మా తాను 2 కట్టమంటే ఎవడు కడతలేడు. ఆడ ఎగబడి 3 లక్షలు కడుతున్నారు. ఇదేంత ఏముంది? మళ్ళీ యూనివర్సిటీ లేదు, జేఎన్టీ అప్రూవల్ లేదు, ఏఐసిటీ అప్రూవల్ లేదు. ఎందుకు ఇట్లా కడుతున్నారని పోయి చూస్తే ఒకటే పని పెట్టింది, ల్యాప్టాప్ ల్యాప్టాప్ ల్యాప్టాప్. పొద్దున్న 2 గంటలు చెప్పాలి, మళ్ళీ క్వశ్చనర్ అడగాలి, మళ్ళీ మధ్యాహ్నం ఎగ్జామ్ పెట్టాలి. ఏ రోజు ఆ రోజు. నేను ఒక మల్టీనేషనల్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలోకి పోయినా. నాకు హెడ్ ఫోన్ ఇచ్చారు. ఆ పేరు చెప్పగాని హెడ్ ఫోన్ ఇస్తే మొత్తం హాస్పిటల్ కనిపిస్తుంది. మొత్తం ఇదంతా ఇట్లుందే, హాస్పిటల్ అయిపోయింది, బెడ్లు పేషెంట్స్. నేను అడిగిన అలా అనాటమీ అని ఒక సబ్జెక్ట్ ఉంది ఎంబీబీఎస్లో ఫస్ట్ ఇయర్లో, 1100 పేజీలు ఉంటుంది. ఒక నెలలో సబ్జెక్ట్ క్లియర్ చేసేసాడు. సగం దినం ఒక లెసన్, సగం దినం ఒక లెసన్. 1 మంత్లో ఏడాది చెప్పే సిలబస్ 1 మంత్లో కంప్లీట్ చేశారు. ఎందుకంటే స్క్రీన్ మీద చెప్పేస్తుండు, పిల్లలంతా వింటున్నారు. మార్నింగ్ చెప్తుండు, మధ్యాహ్నం చెప్తుండు, మళ్ళీ క్వశ్చన్ అడుగుతుండు, ఈవినింగ్ ఎగ్జామ్ పెడుతుండు. అర్థం కాకుండా అదే చెప్పేస్తుంది. ఇప్పుడంతా ఏఐ వచ్చిందమ్మా, ప్రపంచమంతా ఏఐ. రేపు వచ్చేదంతా కూడా 1000 మంది పనిచేసేది 15 మందితో క్లియర్ అయిపోతుంది. జాబులేం పోవు, కానీ ఇంకా డెవలప్ అవుతుంది. ఆ జాబులన్నీ కూడా మన పిల్లలకే వస్తాయి. నేను ఇప్పుడే చెప్పిన కదా, మన జపాన్ పోతే 110 ఏళ్ళు బతుకుతురు, 100 ఏళ్ళు బతుకుతురు, 90 ఏళ్ళు కూడా ట్రాఫిక్ పోలీస్ జాబ్ చేస్తుండ్రు. ఎందుకంటే కొత్త పిల్లలు లేరు, రిటైర్మెంట్ లేదాడ, పెళ్ళిళ్ళు చేసుకునే పిల్లలను అంటలేరు. ఎక్కడ కూడా లేదమ్మా ఈ ఛాన్స్. మనకే గోల్డెన్ ఛాన్స్ ఉన్నది. మన పిల్లలు ఆనిముత్యాలు, డైమండ్స్. మన పిల్లలను తయారు చేసుకుంటే ప్రపంచాన్ని లీడ్ చేస్తారు. కాబట్టి దయచేసి మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉన్నది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా ఎన్ని స్టాల్ పెట్టిర్రు. హర్యానాకి వెళ్ళి వచ్చిర్రు, పంజాబ్కి వెళ్ళి వచ్చిర్రు, ఆడ మార్వాడి యూనివర్సిటీ వచ్చింది, గుజరాత్కి వెళ్ళి వచ్చిర్రు. వీళ్ళ తాను ఎక్కడ పిల్లలు లేరు. మన తెలంగాణ పిల్లలే అడ్మిషన్ అయ్యేదంతా మన దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. మన తెలుగు పిల్లలే ఆంధ్రాకి వెళ్ళి తెలంగాణకి వెళ్ళి 1000 మంది బయట పోయి చదువుతున్నాడు, పంజాబ్లా, గుజరాత్లా. ఇదంతా మన తాన మనం ఎందుకు చదివించుకోవద్దు, మన గవర్నమెంట్ ఎందుకు తీసుకురావద్దు, ఇదంతా ఆలోచన చేసి నేనే 3 యూనివర్సిటీలు పెట్టినామా. ఇప్పుడు మన పిల్లల కామన్ పీపుల్ ఫస్ట్ టైం నేను నా ఫీజు కోడ్ చేసిన, ఏ కోర్స్కి ఎంత. ఇప్పుడు పిల్లల మైండ్లు అంతా రోజు నేను కాలేజీకి పోతా, రోజు నేనే అడ్మిషన్ చూస్తా. 3 యూనివర్సిటీలు అంటే మామూలు విషయం కాదు. అది భారతదేశంలోనే నంబర్ 1. మొత్తం పిల్లలు ప్రతి ఒక్కరు 90% అబౌవ్ ఉన్న వాళ్ళంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొత్తం ప్రతి ఒక్కరికి పాకిపోయింది ఆడ. ఇప్పుడు పూర్వం అంటే ట్రిపుల్ మెకానికల్, ఈసీ, సివిల్ చదువులు కోర్ బ్రాంచెస్ ఉండే, జాబులు వస్తుండే. ఇప్పుడు కూడా జాబులు వస్తున్నాయి. ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్స్ నడుస్తుంది. ఇప్పుడు కూడా ఈసీకి 80% కంప్యూటర్ దాంట్లో కంపల్సరీ ఈసీ స్టూడెంట్ కావాలి. వాళ్ళకు కూడా జాబ్స్ ఉన్నాయి. కాబట్టి అవి కూడా నడుస్తున్నాయి. కానీ మల్టీనేషనల్ కంపెనీలో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, సోర్సెస్ ఎక్కువ ఉన్నది. లక్షల మంది కావాలి, వాళ్ళకి ఇంత లిమిట్ లేదు. ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి 1000 మంది అయితే సరిపోతారు, ఒక కాంట్రాక్టర్కి 500 మంది అయితే సరిపోతారు. కానీ సాఫ్ట్వేర్ కంపెనీకి ఎంత అన్లిమిట్ వాళ్ళకు. కాబట్టి జాబ్స్ అన్నీ ఆడనే ఉన్నాయి మల్టీనేషనల్ కంపెనీలో. స్టూడెంట్స్ అంతా కూడా మన ఇండియాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. కాబట్టి మన పిల్లలకు దానికి తగ్గట్టు మంచిగా చదివించుకుంటే క్యాబ్ లాంటి వాళ్ళు, TV9 వాళ్ళు ఇండియా లెవెల్ పెట్టిండ్రు. మన పిల్లలను మీరు కష్టపడండి. మీరైతే ఇప్పుడు గొప్పలు కాలేరు.
ఇక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద ధనవంతులు గారు, అంతా కామన్ పీపుల్, మిడిల్ క్లాసే. మీ పిల్లలను బాగా చదివించుకుందాం, ఏ కాలేజ్ బాగుంటుందని చూసేందుకు వచ్చిర్రు. మీరు చూసి చూజ్ చేసుకొని మంచి కాలేజీలో చదివిస్తే మీ పిల్లలు ప్రపంచంలో గొప్ప వాళ్ళు అవుతారు, లీడ్ చేస్తారు, అవకాశాలు ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి, ఎవ్వరికి లేవు. కాబట్టి దయచేసి మంచిగా చదివించండి. కాలేజీలో సీట్ తీసుకోగానే గొప్పతనం కాదు, మీరు కూడా తల్లిదండ్రుల బాధ్యత. ఎల్కేజీలో ఎట్లయితే మీరు దృష్టి పెడతారో మీ పిల్లల మీద, ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ మీద, ఎందుకంటే వాళ్ళది 18 ఏజ్, చేప కింద నీరు మాదిరిగా కొత్తగా ఫ్రెండ్స్ కనిపిస్తారు, కొత్తగా కాలేజీలకు జాయిన్ అవుతారు, కొత్తగా మీరు కూడా తల్లిదండ్రులు కొత్త బట్టలు ఇప్పిస్తారు, మోటార్ సైకిల్ ఇప్పిస్తారు, రకరకాలుగా ఇస్తారు. కాబట్టి ఇవన్నిటితో మన పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు ఎక్కువ కాబట్టి అవన్నిటి కూడా దూరం పెట్టి మీ పిల్లలను రాత్రి పగలు దాని మీద పెట్టి, మీరు కూడా చిన్న పిల్లలకు మీరు ఎల్కేజీ ఉన్నప్పుడు ఎట్లా ట్యూషన్ చెప్పిరో ఇంజనీరింగ్లో కూడా అట్లా అబ్జర్వ్ చేస్తే మీ పిల్లలు మామూలు పిల్లలు గారు, ప్రపంచాన్ని లీడ్ చేస్తారు, గొప్ప ఉద్యోగాలు వస్తాయి. ఒక కంపెనీకి హెచ్ఆర్గా కానీ, పెద్ద జిఎంగా కానీ ఇవన్నీ కూడా ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్నాడు, సార్ నేను నీ కాలేజీలో చదివినా, ఇట్లా లక్షల మందికి చదివించిన. ఎక్కడ అమెరికా నా ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నాం. మొన్న యూట్యూబ్లో కూడా ఎట్లా చెప్పినా నేను చూసింది కదా, వాళ్ళని చెప్తాను అట్లా. టెక్నాలజీ కోసం, స్కిల్ కోసం ప్రపంచం అంతా ఏఐ నడుస్తుంది. ఏఐ మీద ఒక మాట చెప్తా, ఒక ఎగ్జాంపుల్. మీరు ఏమన్నా ఆల్రెడీ చెప్పేసిన ఇంతకుముందు కూడా మళ్ళీ ఒకసారి చెప్తా. ఏఐ అంటే ఏంటంటే మనం డేటా ఫీడ్ చేయాలి. ఇప్పుడు నేనున్నా 72 సంవత్సరాలు, మనం ఏజ్ ఫీడ్ చేయాలి. మనం రోజు తినే ఫీడ్, అన్నం ఏమేమి తింటామో అది కూడా ఇప్పుడు ఫీడ్ చేయాలి. మనకున్న రోగాలు దానికి చెప్పాలి, ఫీడ్ చేయాలి. మనం దాంట్లో కూడా ఉందిగా మన సెల్ ఫోన్లో ఏఐ. మన రోగాలు కూడా ఫీడ్ చేయాలి. మనం ఏమేమి మందులు వేసుకుంటామో అవి కూడా ఫీడ్ చేయాలి. మనం రోజు ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తున్నామో అది కూడా ఫీడ్ చేయాలి. అది ఆటోమేటిక్గా అన్ని ఫీడ్ చేస్తే మనం ఎప్పుడు చచ్చిపోతామో డేట్తో సహా చెప్తుంది అది. ఇది నిజము, ఇది మల్లారెడ్డి కనిపెట్టింది కాదు, నేను దాంట్లో చదివే మీకు చెప్తున్నాను. నేను ఏఐ అంటే అదే, రాబోయేదంతా ఏఐ. ఇప్పుడు మీరు సీఎంకు లెటర్ రాయాలనుకో, హంబుల్ రిక్వెస్ట్ సీఎంకు లెటర్ రాయమని చెప్పినామనుకో ఫోన్లో, అదే మంచిగా డ్రాఫ్ట్ తయారు చేసి మీకు ఇచ్చేస్తుంది. మీకు మొత్తం పని తప్పిస్తుంది ఏఐ. మొత్తం వచ్చే రోజులంతా ఏఐ. మీరు మామూలుగా ఉండదు, దాని వెనుక మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నేను కూడా కొన్ని రోజులలో ఏఐగా తయారవుతున్నాను, నన్నే ఏఐ తయారు చేస్తున్నారు మా యూనివర్సిటీలో. ఇప్పుడు నన్ను రేపు నేను టీవీలో కనిపిస్తా, కానీ రియల్గా కనిపించా, బొమ్మనే ఉంటుంది కానీ రియల్గా కనిపించినట్టు ఉంటుంది. మీరు ఏమైనా అడిగితే గొంతు నాదే ఉంటుంది, ప్రతి దానికి జవాబు చెప్తాను నేను. మీరు ఎన్ని క్వశ్చన్లు అడుగురు, ఎన్ని డౌట్స్ అడుగురు, దానికోసమే చెప్తాను. నెక్స్ట్ నాదే వస్తుంది స్క్రీన్ మీద యూట్యూబ్లలో. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను, నన్నే ఏఐ తయారు చేస్తాను. ఇప్పుడు రోజు నడుస్తుంది అదే ప్రోగ్రామ్ నాది. మా స్టూడెంట్స్ కోసమే నా జీవితం అంతా. పిల్లలను తయారు చేయాలి, పిల్లలను పర్ఫెక్ట్ పెట్టాలి, పిల్లలను క్రమశిక్షణలో నడపాలి. పిల్లలు ఆనిముత్యాలు, వాళ్ళని మనం ఎంత కరెక్ట్ చూసుకుంటే అంత గొప్ప వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇప్పుడే ఈ దారి, చెడిపోయే దారి ఇప్పుడే వస్తుంది, ఈ ఏజ్లో వస్తుంది. కొత్త ఫ్రెండ్షిప్, కొత్త లెక్క ఏజ్, ఇవన్నిటి కూడా ఇప్పుడు కంట్రోల్ చేసామనుకో 1 ఇయర్లో వాళ్ళకి మొత్తం సెటిల్ అయిపోతారు. దయచేసి మీ పిల్లలను మీరు కాపాడుకోండి. మీకు పెద్ద పనులేం లేవు, మీరు పెద్ద ఉద్ధరించేదేం లేదు, మీరంతా అయిపోయింది, మీ డ్యూటీ ఇంటర్వెల్ అయిపోయింది. మీ పిల్లల్ని మంచిగా చదివించుకుంటే అదే గొప్ప పని చేస్తారు. మీరు చేసుకునే జాబులు చేస్తూనే ఉన్నారు, ఇక అంతకంటే గొప్పలు అయితే కాలేరు. కానీ మీ ప్రపంచంలో వెళ్తారు మీ పిల్లలు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.